బిడ్లారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు అనుదినము తన కృప వాక్యమును మనకు అనుగ్రహిస్తున్న దేవాది దేవునికి స్తుతి మహిమ నిరంతరము కలుగునుగాక. ఆమేన్. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఎంత గొప్ప మాట చూడు. దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా ఆయన ప్రజలమే, మనం కూడా ఆయన పిల్లలమే. కాబట్టి మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ చేతుల పనులన్నిటిలోను, అంటే నీ చేతితో చేస్తున్న పనులన్నిటిలో ప్రతి పనిని దేవుడు ఏమంటాడంటే దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అంటే నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించునని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మోషే రాస్తున్నాడు. ఈ మాటలు మోషే ఏం చేస్తాడంటే వారికి తెలియపరుస్తున్నాడు. మీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును అని వాగ్దానం వారికి తెలియపరుస్తున్నాడు. మొదటిది. రెండవది, ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎరుగును అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు మనకేం తక్కువ చేయడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీవు ప్రార్థించాలని దైవసేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. రెండోది. మూడోది మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. 3 విషయాలు ఇక్కడ మోషే రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటి ఏమంటున్నాడు? నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును అని చెప్తున్నాడు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. గుర్తుంచుకోండి. నువ్వు ఏ పనిని చేయి, ఏ పని చేసినా కూడా నీకు ఆశీర్వాదం రావాలంటే ఆయన దయ, ఆయన కృపను సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటావు? ప్రార్థన ద్వారా. అయ్యా నీకు వందనాలు, ఈ పని ఇచ్చావు, నీకు వందనాలు. నా భార్యకు పని ఇచ్చావు, నాకు పని ఇచ్చావు. నా పిల్లలకి ఇచ్చావు, నీకు వందనాలు. నా పిల్లలకి ఇచ్చావు, నీకు వందనాలు. ఈ పనులన్నీ మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే ఇక్కడ వాగ్దానం చేశావు, ఇశ్రాయేలు ప్రజలతోనూ మాట్లాడుతున్నావు. నీ చేతుల పనులన్నిటిలో నుండి నీ దేవుడని యెహోవా ఆశీర్వించునని మోషే ద్వారా రాయించావు. మోషే ద్వారా వారికి తెలియపరుస్తున్నావు. నేను కూడా నేను నమ్ముకున్నానయ్యా, కాబట్టి నా కష్టాలు తొలగించు, నా బాధలు తొలగించు, నా సమస్యలు తొలగించు అని నీవు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించేదను. ఎంత అద్భుతమైన మాటో మనకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన వాగ్దానాన్ని నీవు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆయనతో సహవాసం చేసి ఆయన మీద ఆధారపడాలని చెప్తున్నాడు. ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగునని మోషే రాస్తున్నాడు. అయ్యా, ఈ అరణ్యంలో నడుస్తున్నావు. ఈ అరణ్యంలో నువ్వు వెళ్తున్న ఈ ప్రయాణంలో దేవుడికి తెలుసు అంటున్నాడు. మరి నీవు నేను కూడా ఈ లోకమనే అరణ్యం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశం పరలోకానికి మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి దేవుడికి తెలుసు, దేవుడు నేను ఎరుగును. ఎందుకంటే నువ్వు నడుస్తున్న సంగతి ఆయన తెలుసు. దావీదు అంటాడు 139వ కీర్తన 1వ వచనం, నేను కూర్చున్నటయు నేను లేచుటయు యెహోవాకు తెలుసును.
చూసావా ఎంత అద్భుతము చూడు. నేను కూర్చుండుట, నేను లేచుట ఆయనకు తెలుసును. ఎందుకంటే సమస్తము ఎరిగిన దేవుడు, మహాదేవుడు, మనకు చాలిన దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రభు మీద ఎవరైతే ఆధారపడతారో, ప్రభు మీద ఎవరైతే విశ్వాసం నమ్మకం కలిగి ఉంటారో వారి జీవితంలో ఇది జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీవు లోకం నడుస్తున్నావు, ఆయన ఎరుగును, ఆయన తెలుసు నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ సమస్యలు ఏంటో దేవుడు తెలుసు. మూడోది చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. చూసారా, దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. అందుకే మనకు దేవుడు మాట్లాడుతున్నాడు, మరియమ్మతో మాట్లాడుతున్నాడు, యోసేపుతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు తోడు అంటే ఇమ్మానుయేలు అంటే అర్థము భాషాంతరం, దేవుడు మనకు తోడు. మరొకసారి ఆలోచన చేయి, దేవుడు ఖచ్చితంగా నీకు తోడుంటే నీకు ఎందుకు తక్కువ అవుతుంది? తక్కువ అవుతుందంటే అర్థం ఏంటంటే నువ్వు పాపానికి చోటిస్తున్నావు, చెడుకు చోటిస్తున్నావు, పరిశుద్ధతలో ఎదగట్లేదు, నీతిలో, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసం, నమ్మకంలో ఎదగట్లేదు, వాక్యంలో ఎదగట్లేదు, లోకం వైపు చూస్తున్నావేమో, లోక ఆశల వైపు చూస్తున్నావేమో, పాపానికి చోటిస్తున్నావేమో, దుష్టునికి చోటిస్తున్నావేమో. నిన్ను ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, దేవుడు మనకు తోడుంటే కంపల్సరీ మనకు వాగ్దానము, ఈ వాగ్దానం మనం పొందుకుంటాం. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహాస్కారాలు చేసే దేవుడు. కాబట్టి నీకేమీ తక్కువ కాదు. ఈ వాగ్దానము నీ కొరకే, భయపడకు, నీకు ఏమీ తక్కువ కాదు. ఈ వాగ్దానము నీ కొరకే అని దేవుడు మాట్లాడుతున్నాడు. తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన. కన్నతండ్రి, నీకు స్తుతి, నీకు మహిమ. నువ్వు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. నిన్ను ఆశీర్వదించదను అని చెప్పావు అయ్యా. రెండోది ఆయన ఎరుగును అని నువ్వు మాట్లాడినావు తండ్రి, నీకు స్తోత్రాలు. మూడోది నేను నీకు తోడై ఉన్నానని చెప్పావు, అందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు. మీ నామానికి లెక్కలేని స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నాలుగోది మీరు చెప్పారు ప్రభా, అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు ఏమీ తక్కువ కాదు. ఈ వాగ్దానం నీ కొరకే అని మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.